నమస్కారం. మన హైదరాబాద్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మెట్రో పనుల్లో జాప్యంపై కేంద్ర మంత్రులకు సీఎం లేఖలు. వ్యక్తిగతంగా చొరవ తీసుకోవాలని కిషన్ రెడ్డి, ఖట్టర్కి విజ్ఞప్తి. గుడిమల్కాపూర్ మార్కెట్ను తరలించవద్దు, 10,000 కుటుంబాలపై ప్రభావం పడుతుందన్న మజ్లిస్. ఏళ్లు గడిచినా లబ్ధిదారులకు కేటాయించని వాంబే ఇళ్లు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరుతున్న లబ్ధిదారులు. వాంబే ఇళ్లు పునర్నిర్మిస్తామన్న మంత్రి పొన్నం ప్రభాకర్. ఔటర్ పరిధిలో 1,00,000 పక్కా నివాసాలు ఇస్తామని హామీ. ఆహార ప్రియులను నోరూరిస్తున్న వరల్డ్ బిర్యానీ డే. తరతరాలుగా తరగని రాజసపు రుచికి హైదరాబాదీల ఫిదా. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించి ఇటీవల తీసుకున్న నిర్ణయాలను వెంటనే అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. మెట్రో రైలు ప్రాజెక్టుపై కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, కిషన్ రెడ్డికి సీఎం లేఖలు రాశారు. మొదటి దశ టేక్ ఓవర్ ప్రక్రియ, రెండో ఫేజ్పై అధ్యయనం బాధ్యతలను ఎస్బీఐ క్యాప్కు వెంటనే అప్పగించాలని లేఖల్లో కోరారు. విధి విధానాలు, టర్మ్స్ అండ్ రిఫరెన్స్ ఖరారు చేయాలని అభ్యర్థించారు. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్ అంశాల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, మనోహర్ లాల్ ఖట్టర్లకు లేఖలు రాశారు. గత నెల 23, 24 తేదీల్లో కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డి, మనోహర్ లాల్ ఖట్టర్ సమక్షంలో జరిగిన సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు ఇప్పటికీ అమలు కాలేదని, మెట్రో తొలి దశ టేక్ ఓవర్, రెండో దశ ప్రాజెక్టుకు కేంద్ర అనుమతులు జాప్యం అవుతున్నాయని కిషన్ రెడ్డి, మనోహర్ లాల్ ఖట్టర్కు పంపిన లేఖల్లో పేర్కొన్నారు. ప్రాజెక్టు ఆర్థిక, సాంకేతిక అంశాల పరిశీలనకు ఎస్బీఐ క్యాప్స్ ను వెంటనే నియమించి అందుకు సంబంధించిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్, విధి విధానాలు ఖరారు చేయాలని కోరారు. ఈ ప్రక్రియ పూర్తయితేనే మెట్రో రెండో దశ అనుమతులు వేగంగా ముందుకు సాగుతాయని పేర్కొన్నారు. ఆ విషయంలో వ్యక్తిగతంగా చొరవ తీసుకుని నిర్ణయాల అమలుకు సహకరించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ ప్రతిపాదనను 2024 జూన్ 24న కేంద్రానికి సమర్పించిన విషయాన్ని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు రాసిన లేఖలో గుర్తు చేశారు. నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రజా రవాణాను బలోపేతం చేయడం, ట్రాఫిక్ రద్దీ తగ్గించడం, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మెట్రో నెట్వర్క్ ను విస్తరించడం అత్యవసరమని రేవంత్ వివరించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రాజెక్టు ఫైనాన్సింగ్ విధానంలో మార్పులు చేసి అధికారులు లేవనెత్తిన అన్ని అభ్యంతరాలను నివృత్తి చేసినట్లు తెలిపారు. ఏడాదికి పైగా ప్రతిపాదన కేంద్ర పరిశీలనలోనే ఉండటం వల్ల ప్రాజెక్టు అమలు ఆలస్యం అవుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2 ప్రాజెక్టుకు తుది అనుమతులు మంజూరు చేసి కేంద్ర ఆర్థిక సాయాన్ని ఆమోదించాలని కోరారు. మెట్రో 1 దశ రుణాల పునర్వ్యవస్థీకరణ సహా రెండో దశకు అవసరమైన ఆర్థిక వనరులు, దీర్ఘకాలిక రుణాల సమీకరణపైన ఎస్బీఐ క్యాప్స్ తో అధ్యయనం చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ను 2 దశల్ని కలుపుకొని రూపొందించాలని కోరారు. హైదరాబాద్ భవిష్యత్ అభివృద్ధి, రవాణా అవసరాలకు మెట్రో ఫేజ్ 2 అత్యంత కీలకమైన ప్రాజెక్టు కాబట్టి ప్రత్యేకంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, కేంద్ర రైల్వే శాఖలతో మాట్లాడి ఎస్బీఐ క్యాప్స్ కు వెంటనే బాధ్యతలు అప్పగించేలా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ను త్వరగా ఖరారు చేసి తెలంగాణ ప్రభుత్వానికి పంపేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. గుడిమల్కాపూర్ కూరగాయలు, పూల మార్కెట్ను అజీజ్ నగర్కు తరలించే ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. హైదరాబాద్ ప్రజలకు ఈ మార్కెట్ విశిష్ట సేవలు అందిస్తోందని, దీనిని తరలిస్తే దాదాపు 10,000 కుటుంబాలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఎక్స్వేరిక్గా వివరించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ఎలాంటి సముచిత కారణాలు వెల్లడించకుండా మార్కెట్ను తరలించడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదన మార్కెట్ చట్టం 1966 నిబంధనలకు విరుద్ధంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. ప్రభుత్వం వెంటనే దీనిపై సమగ్ర సమీక్ష నిర్వహించాలని కోరారు. సొంత ఇళ్లు పేదోడి జీవితకాలపు కల. కానీ ఆ బస్తీవాసులకు 26 ఏళ్లైనా ఆ కల నెరవేరటం లేదు. 26 ఏళ్ల క్రితం వారి కోసమే నిర్మించిన ఇళ్లు లబ్ధిదారులకు కేటాయించకుండానే శిథిలావస్థకు చేరుకున్నాయి. అసలు 26 ఏళ్ల క్రితం నిర్మించిన ఇళ్లను ఇంకా ఎందుకు కేటాయించలేదు? ఇళ్ల కేటాయింపులకు ఎదురైన సవాళ్లేమిటి? ఆ గూడు చెదిరి గోడు మాత్రమే మిగిలిన వారి గోసలేంటో తెలుసుకుందాం.
సనత్ నగర్ డివిజన్లోని శ్యామలకుంట బస్తీలో పేదల కోసం ప్రభుత్వం పక్కా ఇళ్లు నిర్మించింది. 26 ఏళ్ల క్రితం నూతన భవనాల నిర్మాణం కోసం పేదలు తమ ఇళ్ల స్థలాన్ని ప్రభుత్వానికిచ్చారు. పూరిళ్లు కోల్పోయినా మంచి ఇల్లు వస్తుందని ఆశపడి అద్దె ఇళ్లలో కిరాయి భారమైనా భరించారు. నిర్మాణం పూర్తయింది. నేడో రేపో ఇళ్లను కేటాయిస్తారు, పట్టాలిస్తారని ఎదురు చూశారు. కానీ 26 ఏళ్లు గడిచినా శ్యామలకుంట బస్తీవాసుల సొంతింటి కల కల్లగానే మిగిలిపోయింది. కొందరు ఆ ఇళ్లలో నివాసం ఏర్పాటు చేసుకుని కింది అంతస్తుల్లో తాత్కాలికంగా నివసిస్తున్నారు. పై అంతస్తుల్లోని ఇళ్లన్నీ మురికి కూపాలుగా మారిపోయాయి. చెత్త చెదారంతో దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వం పట్టాలు ఇవ్వకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో ఇక్కడ నివసిస్తున్నట్లు చెబుతున్నారు. బస్తీలో నివసిస్తున్న పేదల కోసం 26 ఏళ్ల కింద వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన వాంబే పథకం కింద ప్రభుత్వం గృహ సముదాయాన్ని నిర్మించింది. బస్తీలో 197 కుటుంబాలు నివసిస్తుండగా 160 ఇళ్లు మాత్రమే నిర్మించడంతో సమస్య వచ్చింది. మిగిలిన 37 మందికి సమీపంలోని ఎల్లమ్మ బండలో ఇళ్లను కేటాయిస్తామని అప్పట్లో అధికారులు హామీ ఇచ్చారు. కానీ వారికి అక్కడ ఇవ్వకపోవడంతో బాంబే పథకం కింద నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించడంలో అధికారులకు ఇబ్బందులు తలెత్తాయి. గృహాల నిర్మాణం నాసిరకంగా ఉండటంతో కొందరు కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు స్థానికులు తెలిపారు. ఈ బాంబే హౌస్ స్కీమ్ కొత్తగా వచ్చిన తర్వాత అయితే 196లో 160 ఫ్లాట్స్కి ఇక్కడ వాళ్ళు అకామిడేట్ చేశారు. మిగతా వాళ్ళని ఒక 5 to 6 మెంబర్స్ని ఎలమమండం పంపించారు. అది కూడా ఫోర్సబుల్గా. మిగతా వాళ్ళు ఏంటంటే వస్తాయని ఒక ఆశలోనే ఉండిపోయారు. ఇది కట్టడంలో నాణ్యత లేకుండా ఉంటే మా పెద్దవాళ్ళు అప్పుడు కోర్టుకి వెళ్ళారు. కోర్టులో కూడా ఇవన్నీ కూడా మేము ప్రూవ్ చేశాము. అయినప్పటికీ ఇప్పుడు కూడా మా బస్తీవాసులు అందరం కూడా ఎదురు చూస్తూనే ఉన్నాం, మా సొంతింటి కల్లా నెరవేరుతుందా లేదా అనేది. అయితే మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళి స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే మీరైతే ఉండండి, ఏమొచ్చినా కానీ మేము ఉన్నాము అనే ఒక మాట ఇచ్చారు. ఇంకా అంటే సార్ మాకు ప్రభుత్వం ద్వారాగా మాకు కావాల్సింది ఏంటి అంటే మా అందరికీ కూడా ఒక నీడ ఇస్తే వాళ్ళకు మేము కృతజ్ఞతగా ఉంటాం. ఇళ్లు కేటాయించకున్నా కొందరు పేదలు అందులో నివసిస్తున్నారు. శిథిలావస్థకు చేరిన భవనాల్లో ఉండి బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ముఖ్యంగా వాంబే గృహ సముదాయానికి నీటి సరఫరా ఏర్పాట్లు లేకపోవడంతో ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు తప్పడం లేదు. మాకేది చేయకొచ్చిరు, ఇది మరి పట్టా ఇస్తలేరు. మేము ఏమనుకోవాలి, ఉన్నాం కిరాయికి ఉన్నాం అనుకోవాలనా, లేకుంటే మా సొంత ఇల్లు ఉందని అనుకోవాలా, లేకుంటే ఎవరిదైనా దానం ధర్మం తీసుకున్నాం అనుకోవాలా. మేము మా ఇల్లు గులగొట్టి చాలా బేకారు చేసిరు. ఆ గులగొట్టకపోతే మాది ఎవరిది వాళ్ళు కట్టుకొని మంచిగా హాయిగా బతికేటోళ్ళం. ఇప్పుడు ఇది కూడా ఎప్పుడు పోతుందో ఏం లేదో, ఎవరు చేస్తారో ఏం లేదో, అదంతా పట్టాలు ఇస్తామన్నారు కట్టగానే మాకు తావులేదు. ఆడ కిరాయి కట్టుకున్న పరిస్థితి మాకు లేక మా ఇండ్లలో నీ పేరు వచ్చింది అంబాలు రానంగానే అని లచ్చున్నాం. మా బాధలు ఏమయ్యో, మా కష్టాలు ఏమయ్యో ఆ దేవునికే గుర్తు. కానీ ఏం చెప్పుకుంటే గొప్పతనం కాదు. మమ్మల్ని చచ్చినోడు ఆడేటోళ్ళేడు, బాగున్నారా అనేటోడు. ఆ 3 కట్టెలకు గుడి చేసుకొని ఎట్లుంటారో ఇక మేము మా పరిస్థితి గట్టెను ఉన్నది. ఆ కూలగొట్టకుంటే మేము ఇంత బాధపడకుంటాం. ఎవరిదాలు మంచిగా కట్టుకొని ఉన్నాం మేము, కానీ కూలగొట్టిన మమ్మల్ని ఇంత పరిచయం చేసి. నాకు పట్టాలు లేవు, ముసలిలో అవుతున్నాం, సావానికైనాం. ఎప్పుడు ఇస్తారు? మేము అట్లనే ఉన్నాం. ఇలా అప్పట్లో తెలుగుదేశం చంద్రబాబు నాయుడు కట్టించిన ఇల్లే అలవాటే చేయలేడు, మేము మొండికున్నాం. 26 ఏళ్లు గడిచినా పట్టాలు ఇవ్వని ఇంట్లో ఉంటూ ఎన్నో అవస్థలు పడుతున్నామని బస్తీవాసులు ఆందోళన చెందుతున్నారు. ఇకనైనా తమకు ఇళ్లను కేటాయించి సొంతింటి కలను సాకారం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. పేదలకు ఉపాధి ఉన్న ప్రాంతాల్లోనే ఇళ్లు నిర్మించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి పేదలకిస్తామని పునరుద్ఘాటించారు. హైదరాబాద్ కలెక్టరేట్లో నాంపల్లి, చాంద్రాయణగుట్ట నియోజకవర్గాలకు చెందిన 361 మంది లబ్ధిదారులకు మంత్రి అజారుద్దీన్, ఎమ్మెల్యే అక్బరుద్దీన్తో కలిసి పక్కా ఇళ్ల పట్టాలను అందజేశారు. శిథిలావస్థలో ఉన్న వాంబే ఇళ్ల పునర్నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చిన పొన్నం ప్రభుత్వ భూములను గుర్తించి పేదలకు కేటాయిస్తామని తెలిపారు. ఒంటరి మహిళలకు 2 లక్షల వరకు పెన్షన్లు అందించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. వాంబే హౌసులు కావచ్చు, జేఎన్ఎన్ఆర్ఎం కింద గతంలో 30 ఏళ్ల కింద కట్టిన ఇళ్లన్నీ పనికిరాని స్థితిలో ఉన్నాయి. మేము కలెక్టర్ గారు ఇదే వేదిక నుంచి ఆదేశిస్తా ఉన్నాం. వెంటనే నివాస యోగ్యంగానే అన్ని ఖాళీ చేసి
వాటిని పునర్నిర్మాణం చేయడానికి సమయం తీసుకున్న రాబోయే వర్షాకాలంలో వాళ్ళ అక్కడనే ఉంటే ప్రమాదం ఏర్పడుతుంది వచ్చి అది ఫస్ట్ కేటగిరీ కింద. 2 రిపేర్ చేయగలిగినటువంటి అన్ని కూడా మన హౌసింగ్ మినిస్టర్ దగ్గర రివ్యూలో కూడా చెప్పుకున్నాం. అటువంటి అన్ని 2వ కేటగిరీ కింద పునర్నిర్మాణం చేయడము, వాటిని రిపేర్ చేయడము. 3 అసలు పనికి రావన్నప్పుడు వాటిని కూలగొట్టి తిరిగి ఇచ్చేటువంటి కార్యక్రమానికి 3 రకాలుగా నివేదిక మన హైదరాబాద్ జిల్లాలో దాదాపు 30-40 జాగాల్లో ఇటువంటి ఓల్డ్ పాత 30 ఏళ్ల కింద కట్టినటువంటి ఉన్నాయి. వాటన్నిటి మీద ఒక రివ్యూ చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నా. అదేవిధంగా ఇంకో శుభవార్త, త్వరలోనే 2 లక్షల పెన్షన్లు విడోస్ కానీ ఓల్డ్ ఏజ్ వాళ్లకు, ఒంటరి మహిళలకు పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అది కూడా ఇవ్వబోతున్నా అనే మాట మనం చేస్తాను. బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు హైదరాబాద్ను లండన్, సింగపూర్లా అభివృద్ధి చేస్తామని చెప్పి ఆశించిన స్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టకుండా ప్రజలను మోసం చేశాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. నాంపల్లి నియోజకవర్గంలో ఓపెన్ జిమ్లను కిషన్ రెడ్డి ప్రారంభించారు. మెహదీపట్నం డివిజన్లోని అయోధ్యానగర్ బస్తీ, మల్లేపల్లి డివిజన్లోని సీతారాంబాగ్ బస్తీ, ఆసిఫ్ నగర్ డివిజన్లోని ఇందిరానగర్ బస్తీలను సందర్శించి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు తదితర మౌలిక వస్తువుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఫిట్ ఇండియా, హెల్త్ ఇండియా కార్యక్రమంలో భాగంగానే ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేసినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కుంట్లూరు డివిజన్లో శ్రీకృష్ణ యాదవ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ నిర్మిస్తున్న విద్యార్థుల వసతి గృహానికి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన విజ్ఞాన కేంద్రం, హాస్టల్ భవనాలు పేద యాదవ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. విద్య, రాజకీయంగా మరింత చైతన్యం కావాలని యాదవులకు సూచించారు. రాష్ట్రంలో 18% ఉన్న యాదవుల సమస్యలపై త్వరలో కార్యాచరణ రూపొందిస్తున్నామని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. తెలుగు యూనివర్సిటీని ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని చూస్తే సహించేది లేదని యూనివర్సిటీ పరిరక్షణ సమితి హెచ్చరించింది. సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీని ప్రైవేటు వ్యక్తుల పరం చేయవద్దని పూర్వ విద్యార్థులు అధ్యాపకులతో కలిసి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. తెలుగు విశ్వవిద్యాలయం బాచ్పల్లికి తరలిపోయాక నాంపల్లి ప్రాంగణం ఖాళీగా ఉందంటూ చేస్తున్న ప్రచారాలను విద్యార్థులు ఖండించారు. నాంపల్లి ప్రాంగణంలో వివిధ కోర్సులు, డిప్లొమాలు చేస్తున్న 2,500 మంది విద్యార్థుల భవితను అంధకారం చేయొద్దని కోరారు. వాస్తవాలను పరిశీలించి నాంపల్లి, బాచ్పల్లి ప్రాంగణాలను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం అభివృద్ధి చేయాలని విద్యార్థులు విజ్ఞప్తి చేశారు. నాంపల్లి క్యాంపస్ తెలుగు విశ్వవిద్యాలయానికే ఉండాలి. అక్కడ చదువుకుంటున్న విద్యార్థులు 2,400 పిల్లలు విద్యార్థులు ఎక్కడికి వెళ్తారు? ఒకవేళ ఆ క్యాంపస్ జయదీర్ తిరుమలరావు గారికి ఇచ్చేస్తే అక్కడున్న ఆర్టిఫెక్ట్స్, అక్కడున్న తరతరాల తెలుగు వైభవం మ్యూజియం కావచ్చు, ఆడియో వీడియో కావచ్చు, మన ఆడిటోరియం కావచ్చు, బి డిజైన్లో చదువుకుంటున్న పిల్లలు క్లాస్ రూమ్స్ అన్ని గ్రౌండ్ ఫ్లోర్లో, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయి. దయచేసి మీరు ఒకవేళ తెలుగు విశ్వవిద్యాలయంలో ఇవ్వాలి అని అనుకుంటే వరంగల్ క్యాంపస్లో ఇవ్వండి సార్. ఇది నా మనస్ఫూర్తిగా మీతో చేసుకుంటున్న విజ్ఞప్తి. జయదీర్ తిరుమలరావు గారు ఏదైతే ఆద్య కళ నేను సేకరించాను వస్తువులు అంటున్నారో దీనికి సంబంధించి అధికారికంగా గిరిజన మ్యూజియానికి సంబంధించిన వాళ్ళు వాటిని రిజెక్ట్ చేసిండ్రు గుర్తించడానికి. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీకి పోతే అక్కడ కొంచెం పెట్టుకోవడానికి చోటిస్తే అక్కడ కూడా ఇదే పద్ధతిలో ఆక్రమణ, నాకు ఇది కావాలి అనే పద్ధతిలో ఉంటే అక్కడి నుంచి కూడా విద్యార్థులు తీవ్ర స్థాయిలో ఉద్యమం చేసి నిరసన చేస్తే వెళ్ళగొట్టబడితే గత వీసీ కిషన్ రావు గారి దగ్గరకు వచ్చి అయ్యా ఇట్లా నేను పరిశోధన చేస్తున్నాను అంటే వారి మీద గౌరవంతో మా యూనివర్సిటీకి సంబంధించిన వారే కాబట్టి అని 2 గదులు ఇచ్చారు. నిజంగా ఆయనకు గనక నిబద్ధత ఉన్నట్టయితే ఆయన ఏకపక్షంగా బీసీని సంప్రదించకుండా, రిజిస్ట్రార్ని సంప్రదించకుండా, విద్యార్థుల మనోభావాలు తెలుసుకోకుండా ఎట్లా పోయిండ్రు ప్రభుత్వం దగ్గరికి? నార్సింగి పోలీస్ స్టేషన్ నుంచి 4 రోజుల క్రితం పరారైన గంజాయి కేసు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడు ముజఫర్ అలీ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో ఢిల్లీ సమీపంలో అతన్ని గుర్తించి అరెస్టు చేశారు. అనంతరం కట్టుదిట్టమైన భద్రత మధ్య నిందితుడిని నార్సింగి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టి సఫలమయ్యారు. ముజఫర్ అలీ అరెస్టుతో పరారీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడు ఎలా పరారయ్యాడు, ఈ ఘటనలో మరెవరైనా సహకరించారా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బిర్యానీ ఈ పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది హైదరాబాద్. ఆహార ప్రియుల బకెట్ లిస్టులో తప్పక ఉండే ఆహారం బిర్యానీయే అంటే అతిశయోక్తి లేదు. అది కేవలం ఒక వంటకం కాదు, శతాబ్దాల చరిత్రను, సంస్కృతిని, సంప్రదాయాన్ని తనలో దాచుకున్న రుచుల మహాకావ్యం. బిర్యానీ అంటే హైదరాబాదులకు ఒక ఎమోషన్. వేడుకేదైనా, సందర్భం ఏదైనా బిర్యానీ పక్కా ఉండాల్సిందే. అది కేవలం ఆకలిని తీర్చే పదార్థమే కాదు, అతిథిని గౌరవించే ఆతిథ్యం. కుటుంబాలను ఒకే పళ్ళెం చుట్టూ కూర్చోబెట్టే అనుబంధం. మన వంటింటి నుంచి ప్రపంచ వేదిక వరకు ప్రయాణించిన ఈ రాజసపు రుచి కథ బిర్యానీ డే రోజు స్పెషల్గా మీకోసం. హైదరాబాద్లో నీకిష్టమైన ఆహారం ఏది అని ఏ పిల్లాడిని అడిగినా టక్కున వచ్చే సమాధానం బిర్యానీ. మన హైదరాబాదీలకు బిర్యానీ అంటే మామూలు క్రేజ్ కాదు మరి. ఒకప్పుడు రాజుల విందులో మాత్రమే వడ్డించిన ఈ వంటకం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి నచ్చిన రుచిగా మారింది. వాస్తవానికి పర్షియన్ భాషలో బిర్యానీ అంటే వేయించడం, బిరింజ్ అంటే బియ్యం అని అర్థం. ఆ పదాల నుంచే బిర్యానీ పుట్టిందని చెబుతుంటారు. మొఘల్ సామ్రాజ్యంతో భారతదేశానికి చేరిన ఈ వంటకం ఇప్పుడు ప్రతి ప్రాంతంలో కొత్త రుచిని సంతరించుకుంది. రాజుల వంటగదిలో పుట్టిన బిర్యానీ ఇప్పుడు ప్రతి ఇంటి కిచెన్ కు చేరింది. కానీ హైదరాబాద్ కు మాత్రం ఇది భోజనం కాదు, ఒక గుర్తింపు, ఒక ఎమోషన్. బిర్యానీ అంటే మాది అని పేటెంట్ రైట్స్ తీసుకునేంత క్రేజ్. దేశంలో 40కు పైగా ప్రసిద్ధ బిర్యానీ రకాలు ఉన్నాయి. కానీ అన్నిటిలో హైదరాబాద్ బిర్యానీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. హైదరాబాద్ బిర్యానీ ప్రత్యేకత దాని మసాలాలో లేదు, దాన్ని చేసేందుకు అవసరమైన ఓపికలో ఉంది. గంటల తరబడి మారినేట్ చేసిన లేత మాంసం, పొడవాటి బాస్మతి బియ్యం, కుంకుమ పువ్వు, పుదీనా, కొత్తిమీర, వేయించిన ఉల్లిపాయలు, నెయ్యి అన్నింటినీ ఒకే హండీలో పొరలుగా పేర్చి పిండితో మూసి నెమ్మదిగా దమ్ పై ఉడికిస్తారు. ఆ దమ్ ప్రతి బియ్యం గింజలో రుచిని నింపుతుంది. ఈ విధానంలో మాంసాన్ని పచ్చిగానే దమ్ చేసేందుకు వినియోగిస్తారు. నిజానికి బిర్యానీ తయారు చేయడం ఒక కళ. ప్రతి మసాలాకు కొలత వేసి, దమ్ సమయం, మందపాటి హండీల ఎంపిక, ఇలా ప్రతి విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. అందుకే ఆ రాజసపు రుచి తరతరాలుగా కొనసాగుతోంది. ప్రపంచాన్ని జయించిన హైదరాబాద్ బిర్యానీకి నేడు అంతర్జాతీయంగా డై హార్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఎక్కడ తెలుగువారు ఉన్నారో అక్కడ బిర్యానీ తప్పకుండా ఉంటుంది. హైదరాబాదీ బిర్యానీ అంటే మేడం దమ్ బిర్యానీ మేడం, కచ్చి గోష్కి బిర్యానీ మేడం. అంటే మటన్ ఏదైనా చికెన్ కానీ రా మీట్ వేసేసి దాంట్లో మ్యారినేట్ చేసేసి డైరెక్ట్ దమ్ ఇచ్చేస్తాం మేము. హైదరాబాదీ బిర్యానీ కొంచెం స్పైసీ ఉంటుంది మేడం. వరల్డ్లో ఎవరికైనా తెలుసు హైదరాబాద్ బిర్యానీ అంటే ఏందనేది. హైదరాబాద్ బిర్యానీ దమ్ ఇస్తాం, వేరే దగ్గర దమ్ ఇయ్యరు ఎవరు, అలా ఇయ్యరు, లేయర్ వైజ్ ఇస్తారు. బయట బిర్యానీకి హైదరాబాద్ బిర్యానీకి అది మేము డిఫరెన్స్. అసలు బిర్యానీ అంటేనే ఒక ఎమోషన్. అందులో హైదరాబాదీ బిర్యానీ అంటే అందరి ఫేవరెట్ ఉంటుంది. ఏ అకేషన్ అయినా, ఫెస్టివల్ అయినా, బర్త్డే అయినా, ఏదైనా సరే ఫస్ట్ బిర్యానీనే గుర్తొస్తుంది మనకి రెగ్యులర్గా వచ్చే ఆర్డర్స్లో కూడా ఈ బిర్యానీ కౌంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. యూజువలీ బిర్యానీ ఒక్కొక్క రెస్టారెంట్లో ఒక్కొక్క స్టైల్లో చేస్తుంటారు. బట్ ఈ పక్కా హైదరాబాదీ అండ్ ఆథెంటిక్ టేస్ట్ రావడానికి మాత్రం మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ క్వాలిటీ, క్వాంటిటీ అండ్ మసాలాస్ ఎవ్రీథింగ్ మ్యాటర్స్ అనమాట. మనం కుక్ చేసే ప్రొసీజర్ కూడా. సో ఈ వరల్డ్ బిర్యానీ డేకి డెఫినెట్గా బిర్యానీ లవర్స్ అందరూ సెలబ్రేట్ చేసుకోవాల్సిన డే. ఓ ఫుడ్ డెలివరీ సంస్థ లెక్కల ప్రకారం దేశంలో అత్యధికంగా అమ్ముడైన ఆహారం బిర్యానీనే. 10 ఏళ్లుగా డెలివరీలో బిర్యానీనే టాప్ ప్లేస్ లో ఉందంటే దానికి ఉన్న ఆదరణ అర్థం చేసుకోవచ్చు. ఒక్క 2025లోనే 93 మిలియన్ల బిర్యానీలు ఆర్డర్ చేశారట. అంటే ప్రతి నిమిషానికి 194 ఆర్డర్లు. అంటే ప్రతి సెకనుకు 3.25 మంది బిర్యానీ ఆర్డర్ చేశారన్నమాట. హైదరాబాద్ లో గతేడాది 175 లక్షల ప్లేట్ల బిర్యానీ డెలివరీ అయింది. దేశవ్యాప్తంగా ఆర్డర్ చేసిన బిర్యానీల్లో ఇది 18%. బిర్యానీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అనే పేరును హైదరాబాద్ బిర్యానీ ఆర్డర్లలోనూ నిలుపుకుంది. ఇక్కడికి వెళ్ళి వచ్చినా కానీ ఫస్ట్ ఇక్కడ హైదరాబాద్ బిర్యానీ కంపల్సరీ తింటారు. ఇక్కడ ఫ్లేవర్స్ చాలా బాగుంటాయి, ఒరిజినాలిటీ ఉంటుంది, ఒరిజినల్ నెయ్యి వేస్తారు ఇక్కడ.
స్మెల్ బాగుంటుంది అండ్ కొత్తిమీర పుదీనా అవన్నీ ఫ్లేవర్ తగులుతుంటాయి. ముద్దకు ఒక ఫ్లేవర్ ఉంటుంది, బాగుంటుంది దమ్ బిర్యానీ. హైదరాబాద్ అంటే చార్మినార్ ఎంత ఫేమస్, బిర్యానీ కూడా అంతే ఫేమస్. మనకి బిర్యానీ ఎంత ఫేమస్ అంటే ప్రతి ఒక్కడు ఎవడైనా కానీ పేదోడి కానీ నుంచి రిచ్ పర్సన్ ఎవడైనా ఫస్ట్ బిర్యానీ అంటారు. హైదరాబాద్ అంటే ఎందుకు ఫేమస్ అనేది చెప్పలేం, హైదరాబాద్ అంటేనే బిర్యానీ ఫేమస్. నేను తెలంగాణ బిడ్డని. సో మన హైదరాబాద్లో ప్రతి గల్లీలో వచ్చే వాసన బిర్యానీ వాసన. ప్రతి ఒక్కరికి నచ్చేది బిర్యానీయే. అంటే తెలంగాణలో మోస్ట్లీ మనం తినేది బగారా చికెన్, కానీ దాంతోపాటు ఇంకొక ఫీలింగ్ ఉండేది బిర్యానీ మీదనే. సో నాకైతే చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టము, పిచ్చి. ఏడుపు వచ్చినా, నవ్వు వచ్చినా, ఆనందం వచ్చినా మన ఇంట్లో ఫస్ట్ వండేది బిర్యానీయే. సో ఐ లవ్ హైదరాబాద్ బిర్యానీ. బయట ఎక్కడ తినలేం మనం. చాలా ఇష్టం బిర్యానీ. ఐ లవ్ బిర్యానీ సో మచ్. హైదరాబాద్ అంటే చార్మినార్ ఎంత గుర్తొస్తుందో బిర్యానీ కూడా అంతే గుర్తొస్తుంది. ఒక్క ముద్ద నోట్లో పడితే మసాలాల మాధుర్యం మనస్సును తాకుతుంది. ఇంకెందుకు లేటు, ఈ ప్రత్యేకమైన రోజున ఎంచక్కా మీరు బిర్యానీని కుమ్మేయండి. బిర్యానీ బిర్యానీ బిర్యానీ. నిజంగా బిర్యానీ పేరు చెప్తే గుర్తొచ్చేది హైదరాబాద్ అనే చెప్పాలి. నిజంగా హైదరాబాద్లో బిర్యానీ దొరకని ప్రాంతం లేదంటే అతిశయోక్తి కాదు. ప్రతి గల్లీలో కూడా మనకి బిర్యానీ దొరుకుతుంది. అందులోనూ అథెంటిక్ హైదరాబాద్ బిర్యానీకి అనేక రకాలైనటువంటి అవుట్లెట్లు ఉన్నాయి. మరెందుకు ఆలస్యం, ఈ వరల్డ్ బిర్యానీ రోజున మీరు కూడా వెళ్ళి ఓ చక్కని బిర్యానీ రుచి చూసేయండి. కెమెరా పర్సన్ రమేష్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. తనకు పద్మశ్రీ అవార్డు రావడం కాస్త ఆలస్యమైందన్నది తెలుగు ప్రేక్షకుల అభిప్రాయమని ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తాను ఎన్నడూ అవార్డుల కోసం ప్రయత్నించలేదని, అర్హుణ్ణి కాబట్టే పద్మశ్రీ వరించిందని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని రామానాయుడు స్టూడియోలో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. పద్మశ్రీ వచ్చిన సందర్భంగా ఆయన్ను ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు. తన 48 ఏళ్ల సినీ ప్రయాణంలో ఎప్పుడూ హీరోగా ఫీల్ అవ్వలేదన్నారు. ఆ నలుగురు సినిమాలో రఘురాం పాత్ర కోసం ఎన్టీఆర్, రామోజీరావులను అనుకరించినట్టు రాజేంద్ర ప్రసాద్ గుర్తు చేసుకున్నారు. ఆలస్యం అయింది, ఎస్, ఎవ్వరూ కాదనలేని నిజం. అది పద్మశ్రీ రావడం నాకు ఆలస్యమైంది. కానీ ఈవేళ ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు వారి ఇంట్లోనూ రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడు. మీ అందరికి తెలుసు, ఇంగ్లీష్ సినిమా చేశాను నేను, క్విక్ గన్ మురుగన్ అని ఇంగ్లీష్ సినిమా చేశాను. అది ఇప్పుడు క్విక్ గన్ 2 స్టార్ట్ అవుతుంది. చాలా పెద్ద బడ్జెట్, పెద్ద సినిమా. ఆ నలుగురు సినిమాలో ఆ రఘురామ్ క్యారెక్టర్లో ఇద్దరిని ఇమిటేట్ చేశా. మెయిన్గా ఎన్టీ రామారావు, రామోజీరావు గారు. నాన్న నీ అల్లుడికి డబ్బులు ఇవ్వాలండి, అమెరికా వెళ్తే పెట్రోల్ బంకుల్లో పనిచేస్తారు కదండి, అదే ఇక్కడ కూడా చేయొచ్చు కదా అంటాను నేను. అంటే కాదు నాన్న, నువ్వు కనుక కొంచెం డబ్బులు ఇస్తే నేను ఇవ్వను. స్టడీనెస్, ఆ ఎక్స్ప్రెషన్ ఉంది చూడండి రామోజీరావు. దేశంలోని ప్రముఖ డిజైనర్లు రూపొందించిన ప్రత్యేక డిజైనర్ దుస్తులతో ది వెడ్డింగ్ ఎడిట్ ఫ్యాషన్స్ రఫీ పాపప్ ఎగ్జిబిషన్ను జూబ్లీహిల్స్లోని బౌగైన్ విలాలో ప్రారంభించారు. యువ డిజైనర్లు, ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్లు స్నేహ, స్నిగ్ధ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్లో 40 మంది ప్రముఖ డిజైనర్లు తమ కలెక్షన్లను ప్రదర్శనకు ఉంచారు. కోల్కతా, బెంగళూరు, లక్నో, ఇండోర్ తదితర నగరాల ప్రముఖ బ్రాండ్లతో పాటు ఇండియన్ ట్రెడిషనల్, ఇండో వెస్ట్రన్, పార్టీవేర్, వెడ్డింగ్ కిట్స్, మెన్స్ వేర్ దుస్తులు ఒకే వేదికపై అందుబాటులో ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు.